హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లా అంటావా పొద్దు ఒప్పింది నాగార్పల్లం గుళ్ళో ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారిని కూడా చూస్తామని చూడండి. మాది ఈరోజు వంతు కదా, ఎందుకైతే దీపాలు పెట్టించాము. అమ్మవారిని చూడండి ఎలా ఉందో, దీపాలు పెట్టిస్తాము. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈరోజు ఇలాక ఊరేగింపు కానీ ఫుల్ వర్షం పడుతుంది, కష్టం అయిపోతుంది పాపము. ఎట్లా ఏమన్నా మా అమ్మవారిని అయితే మీకు ఒకసారి చూపిస్తామని చిన్న సాట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి అమ్మవారిని చూడండి, దర్శించుకోండి. మా అమ్మవారు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నా వంతు అయితే దీపాలు పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు చాలా బాగుంది కదా, అమ్మవారు నిండుగా ఉంది ఈరోజు మా అమ్మ. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ అమ్మవారు అంటేనే. కానీ ఆమె దగ్గరే మేము ఉండాం, ఆమె కాళ్ళ దగ్గరే పడి ఉండాం అనుకోండి. ఇంకా అమ్మవారు మా ఇండ్లు రెండు అనుకునే ఉండేది. ఎంత పని ఉన్నా కూడా అమ్మకైతే మా ఇంట్లో ఏ దేవుడికి ఏం చేసుకున్నా మా అమ్మకైతే మేము ఖచ్చితంగా తెచ్చిపెట్టి దండం పెట్టుకొని పోతాం. ఏ చిన్న కార్యం చేసుకున్నా కూడా. ఇది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఇప్పుడైతే దీపాలు పెట్టేసినాను, మీకు ఒకసారి అమ్మవారిని దర్శనం చేస్తామని చిన్న సాట్ అనమాట. ఇంకొక విషయం ఫ్రెండ్స్, చూసినారు కదా అమ్మవారిని, బాగుంది ఈరోజు. అమ్మ నిండుగా ఉంది చూడండి, దర్శించుకోండి. మీ కోరికలు ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఈ అమ్మవారి గుడి అయితే నాగార్పల్లమ్మ గుడి, ఓకేనా. ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు. మా ఊర్లో గణపతి ఊరేగింపు కానీ ఎందుకో ఈమె అసలు విగ్రహం, ఏమైతే వస్త్ర విగ్రహం ప్రతి దసరా అప్పుడైతే అమ్మవారిని బాగా అలంకరణ చేసి ఊరేగింపు చేస్తారు, చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. వర్షం అయితే పడుతుంది, వర్షం ఆగిపోతే ప్రస్తుతానికి అయితే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గణపతి ఊరేగింపు కానీ పాపం అందరూ ఉన్నారు కదా, పిల్లలు పెద్దలు అందరూ సరదాగా కోలాటం వేసుకుంటా బాగా ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ అందరూ తడిచిపోతారు ఫ్రెండ్స్. కనీసం 10-11 దాకా వర్షం పడకుండా ఉంటే కొద్దిసేపు ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నీకేమనిపిస్తుంది? ఎవరికైనా అంతే కదా, ఊళ్ళో కార్యాలు చేసేటప్పుడు వర్షం వస్తే పాపం అస్సలు పిల్ల పెద్దలు అందరూ తడిచిపోతారు, సందడిగా కూడా ఉండలేరు. ఎండ ఎంత కాసినా ఉంటారు కానీ వర్షానికి అయితే అస్సలు తట్టుకోలేరు ఫ్రెండ్స్. ఇంటికైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను. చూసినారు కదా మా అమ్మవారిని. ఈ మా చిట్టి తల్లి అది చూడండి, నోరన్నా ఒక్క సెకండ్ అన్నా ఆపుతుందేమో, వచ్చింది గోలే గోల. ఒక సెకండ్ అంటే సెకండ్ కూడా ఆపదు చూడండి ఫ్రెండ్స్. చూడండి బొట్టు చూడండి ఎలా పెట్టిందో, గంగాలమ్మలాగా చూడ. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మనైతే బాగా దర్శించుకోండి.